చందు బాగా వస్తుందా బ్యాక్లెట్ సార్ మీరు సార్ డాక్టర్ గారు మధ్యలోకి వెళ్ళిపోండి సార్. పాపొద్దు సార్, పాప కాదు వాళ్ళ అమ్మగారికి పేరెంట్స్. సార్ మీరు వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు కనపడలేదు సార్. సార్ ఒక్క సెకండ్. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి నా మీడియా మిత్రులకి, అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే నాగేంద్ర బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం హాస్పిటల్స్లో ఉన్నటువంటి అనేక ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడుతున్నాయి. ఎందుకంటే ఏలూరు, విజయవాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ హాస్పిటల్ని స్థాపించినటువంటి నాగేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల గుడిలో ఉన్నటువంటి ఏదైతే కొమరం శివనాగు అనేటువంటి వ్యక్తి కాలిపోయి అతనికి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి బాబుది. ఇతనికి సర్జరీ చేసి ఇతన్ని పూర్తిగా నయం చేసినటువంటి పరిస్థితి. ఇలాగుండేటువంటి నాగశివ ఇతనికి ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ప్రకాశం సారథి గారి సారథ్యంలో ఆపరేషన్ చేసి పూర్తిగా కోలుకునేటువంటి కార్యక్రమం చేసాం. అలాగే మన ప్రభుత్వం నుంచి సుమారు 1,70,000 రూపాయలు ఎల్ఓసి ఇవ్వటం జరిగింది. అలాగే మరొక పాప పూనం గ్రీష్మిత, ఈ అమ్మాయి కూడా మంటల్లో కాలటం జరిగింది. చలి మంటల్లో బట్టలు కాలి ఈ విధంగా చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్లో జాయిన్ చేసిన వెంటనే చాలా వరకు రికవరీ అవ్వటం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఈరోజు పాపకు కూడా 2 లక్షల రూపాయలు ఎల్ఓసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ త్రినేత్ర మల్టీ స్పెషల్ హాస్పిటల్లో కూడా ఏదైతే నిరుపేదలకి తమ వంతుగా నాగేంద్రబాబు గారు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ముందుగా వారికి మన కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈరోజు ప్రత్యేకించి మన పోలవరం నియోజకవర్గంలో సుమారు ఎల్ఓసీలు సుమారు 55 లక్షల రూపాయలు మన ఎన్డీఏ కూటమి తరఫున ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, అలాగే అనేక మంది పేద ప్రజలకి ఎల్ఓసీల రూపంలో కానీ లేకపోతే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రూపంలో కానీ మన ఎన్డీఏ కూటమి సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈరోజు వరకు ఇవ్వటం జరిగింది. ఇలాగా త్వరితగతిన ఏదైతే నిరుపేదలకు అందించేటువంటి వైద్య హాస్పిటల్కి సంబంధించి ఈరోజు ఇమీడియట్లీగా 15-20 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వాలు ఏదైతే ఈ ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన మీద స్పెసిఫిక్గా అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా సంవత్సరన్నర కాలంలో 5.5 కోట్ల రూపాయలు మనం ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ విధంగా మన హాస్పిటల్స్ యాజమాన్యం కూడా మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మన ఎల్ఓసీలు ఇచ్చిన వెంటనే ఆపరేషన్స్ చేయించడం, అలాగే వారికి సంబంధించినటువంటి ఫీజులు కూడా చాలా వరకు వీరు తగ్గించి వారి మీద భారం లేకోకుండా వారే స్వచ్ఛందంగా ఫీజును తగ్గించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఈ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో మంచి ఇలాగా ఏదైతే గిరిజనులు కానీ లేకపోతే లేనటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయ సహకారాలు మరింతగా అందించాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి తరఫున కూడా ఇలాంటి మరెన్నో చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా మిత్రులకి, అలాగే త్రినేత్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి,
అలాగే నాగేంద్ర బాబు గారికి, అలాగే మా నాయకులు శీలం వెంకటేశ్వరరావు గారికి, అలాగే కుమార్ గారికి, అలాగే బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.